హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వెల్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈక్వల్ టు చికెన్ కూరలా ఉంటుందండి ఈ క్యాలీఫ్లవర్ కూర. చికెన్ టేస్ట్ కన్నా కూడా చాలా బాగుంటుంది. మరి సింపుల్గా అలాగే ఈజీగా ఈ క్యాలీఫ్లవర్ కూరని ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా చక్కగా చేసేస్తారండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను పెద్ద సైజు ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కట్ చేసిన వాటిని ఇలా హాట్ వాటర్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి ఈ కట్ చేసిన ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకోవాలండి. వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగా వదిలేసి శుభ్రంగా తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలాగే 2 టైమ్స్ మీరు వాష్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఏ పెస్టిసైడ్స్ కూడా లేకుండా నీట్గా అయిపోతుంది. ఇలాగా తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 లవంగాలు అలాగే 2 దాల్చిన చెక్క వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలు ఇలాగా బారుగా కట్ చేసి వేసుకోవాలి. 4, 5 జీడిపప్పులు వేసుకొని ఇదంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇదంతా కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇంకొక 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు అలాగే పసుపు, కారం వేసుకొని ముందుగా మనం శుభ్రం చేసుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా బాగా పట్టించాలండి. ఇలాగా బాగా కలుపుకున్నాక ఈ కాలీఫ్లవర్లోని వాటర్ వస్తుంది కదండి, అదంతా కూడా పూర్తిగా డ్రై అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి సిమ్లోనే. ఇప్పుడు చల్లారిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని జీడిపప్పు ముక్కల్ని వేసుకొని అలాగే ఒక పెద్ద టమాటోని ఇలాగా ఉడకపెట్టకుండా పచ్చిదే వేస్తున్నానండి. ఇదంతా కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఏమీ వేయనవసరం లేదు. చూసారా, ఇలాగా చక్కగా ఇదంతా కూడా మగ్గిపోతుందండి క్యాలీఫ్లవర్. ఇలా ముందుగా మగ్గించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇదంతా కొంచెం హీట్ అయిన తర్వాత 2 దాల్చిన చెక్క ముక్కలు అలాగే 2 లవంగాలు వేసుకొని తాలింపు దినుసులు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేగిన తర్వాత మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కొంచెం మగ్గటానికి ఉప్పు అలాగే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మూత పెట్టి ఇందులోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. చూసారా, ఇలాగ ఆయిల్ పైకి తేలేటప్పుడు మూత తీసి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించాలి. ఈ క్యాలీఫ్లవర్ని పట్టించాక ఇందులోనే ఒక 50 ml అండి, అంటే టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి. ఇలాగ వాటర్ పోసుకున్నాక మూత పెట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నాన్ వెజ్ కర్రీకి ఏమాత్రం తీసిపోదండి, టేస్ట్ అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి సింపుల్గా ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అలాగే ఇంకా మన ఛానల్లో క్యాలీఫ్లవర్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.